ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారన్న ఓ ప్రచారం కొద్ది రోజులుగా ఉధృతంగా సాగుతోంది. అసలు పవన్ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన ఉందని బయటకు వెల్లడించలేదు. కానీ ఎందుకు ప్రచారం జరుగుతోంది? కూటమి గెలిస్తే మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న లక్ష్యంతో చంద్రబాబే ఆయనను ఎంపీగా పంపాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా? తెలుగుదేశం జనసేన కూటమిగా 100 సీట్ల వరకు ప్రకటించి అందులో నారా లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది క్లారిటీ వచ్చింది. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తేలింది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ అటు అసెంబ్లీ ఇటు లోక్సభ రెండింటిలో పోటీ చేయవచ్చని సమాచారం. ఎందుకంటే తెలుగుదేశం జనసేన విజయం సాధిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో మరోసారి బీజేపీ రావడం ఖాయమని భావిస్తున్న తరుణంలో ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఉంటుందనేది ప్రధాన ఆలోచన. ఇదంతా ప్రచారంగానే జనసేన నేతలు చెబుతున్నా ఒక ఎమ్మెల్యే మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది. గత పీఆర్పీ సమయంలో అల్లు అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం మద్దతు ఉన్నందున పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారనే అంచనా ఉంది. ఇక అసెంబ్లీ అయితే ఎక్కడి నుంచి అనేది ఇంకా స్పష్టత లేదు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పోటీ చేసే విషయంలో పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేరు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి ఏపీకి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకోవాలి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు ఉండడం ఆనవాయితీ. అయితే ఈసారి ఏపీ నుంచి ప్రభుత్వంలో చేరే మంత్రులెవరూ లేరు. బీజేపీ నాయకత్వం కూడా తమ పార్టీ నేతలకు ఎవరికైనా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఆ స్థాయి నేతలు ఎవరూ లేరని అనుకుందేమో తెలీదు. ఈసారి కేంద్రంలో ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఉండే అవకాశం ఉంది. ప్రతిసారి నిర్లక్ష్యం చేయలేరు. ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగుతున్నందున పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ క్రమంలో పవన్నే కేంద్ర మంత్రిగా తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం. పవన్కు ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తే గౌరవించినట్లు ఉండడమే కాకుండా రాష్ట్రం కోసం ఢిల్లీలో పనులు చక్కబెట్టే పవర్ఫుల్ లీడర్గా కూడా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్కు ఇప్పటివరకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన లేదు. అనకాపల్లి నుంచి ఆయన సోదరుడు నాగబాబు పేరు వినిపించింది. ఆయన ఇల్లు కూడా తీసుకుని రంగంలోకి దిగారు. ఎందుకో కానీ మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పవన్ అక్కడి నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల సూచనలను పాటిస్తే ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కానీ అధికారంలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై మాత్రం ఎలాంటి ఆలోచనలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండాలా, సీఎం హోదా ఉండే కేంద్ర మంత్రిగా ఉండాలా అన్నది ఆయన ఛాయిసే అనుకోవచ్చు. రెండు ప్రాధాన్యాలు ఇప్పుడు పవన్ ముందు ఉన్నాయి. రాజకీయంగా విమర్శలు చేసేవాళ్లు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోకుండా తన రాజకీయం తాను చేస్తే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహం అన్న అనుమానాలు కూడా జనసేనలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ను కేంద్రానికి పంపితే తాను ఇక్కడ చక్రం తిప్పవచ్చని భావిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఆలోచన ఎలా ఉంటే పవన్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.